guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome to part 2 of వరలక్ష్మి వ్రతం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. ఎందుకంటే అది చాలా లాంగ్ వీడియో అయిపోతుంది ఒకటి దాంట్లో పెడితే. బట్ ఐ డోంట్ వాంట్ టు ట్రిమ్ ఇట్ అండ్ దాన్ని ఎడిట్ చేసి చిన్నగా చేయాలని అస్సలు లేదు. బికాజ్ నేను ఏ టైంకి లేచాను, లిటరలీ 3 o'clockకి లేచాను. అండ్ ఎంత ఫుటేజ్ ఉంటుందో మీరే గెస్ట్ చేయొచ్చు. సో ఐ థాట్ డెకరేషన్ పార్ట్ అంతా ఒక వీడియోలో పెట్టాలి. అండ్ ఇప్పటి నుండి యాక్చువల్ హడావిడి స్టార్ట్ అవ్వబోతుంది. కింద ఆల్రెడీ మమ్మీ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి పూజ స్టార్ట్ చేశారు. ఐఎమ్ లిటరల్లీ ఫీలింగ్ వెరీ స్లీపీ. చెప్పినట్టున్న 3 o'clockకి లేచా. అసలు నేను ఎప్పుడు పడుకోలేదు. అండ్ మార్నింగ్ నుండి ఇట్లా పవర్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. ఐ డోంట్ నో వై. అండ్ ఫ్రిడ్జ్కి అయితే అసలు ఎలక్ట్రిసిటీనే లేదు. మేబీ ఒక్క ఫేజ్లో ఫ్యూజ్ ఏదో పోయినట్టుంది. అదొకటి. ఫెస్టివల్స్ ఉన్నప్పుడే మనకి ఏదో ఒకటి చిన్నవి జరుగుతూ ఉంటాయి. సో ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు నిద్ర కూడా రావట్లేదు. ఐ థాట్ ఐ షుడ్ గెట్ రెడీ, అట్లీస్ట్ హెయిర్ అంతా ఇంకా డైసన్ చేసుకొని తర్వాత నేను డ్రెస్ అంతా తీసి పెట్టేసుకున్నాను. ఈ డ్రెస్ వేసుకోవట్లేదు, ఇంకొకటి ఉంది నాకు. సో ఇప్పుడు అందరు వస్తారు పూజకు అని చెప్పేసి ఇంకా నేను చేంజ్ చేసుకుంటున్నాను. అది ఇప్పుడు ఇంకా టైం కూడా ఎక్కువ అవ్వలేదు యాక్చువల్లీ. ఇంకా 6:13 అయింది కరెక్ట్గా టైం. సో వీ హ్యావ్ 1 hour లేదంటే 1.5 hour ఉంది. కింద పూజ కంప్లీట్ అయ్యేసరికి కూడా అంత టైం పడుతుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ పార్ట్ ఇంకా చూడకపోతే ఫస్ట్ అది వెళ్ళి చూసేయండి. అది చూసిన తర్వాత ఈ వ్లాగ్ డెఫినెట్లీ కంటిన్యూ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఒక సింక్ ఉంటుంది ముందు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. అమ్మవారిది ఫైనల్ లుక్ లాస్ట్ దాంట్లో చూపించలేదు కదా, ఈ వ్లాగ్లో డెఫినెట్లీ పార్ట్ అంతా నేను లాస్ట్ వ్లాగ్లో చూపించేశాను ఆల్రెడీ. ఎలా చేసాము, ఏ టైంకి లేచి మొత్తం నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి. సో లాస్ట్ వ్లాగ్లో అయితే నైవేద్యాల రెసిపీ కూడా నేను చూపించానండి. కొంచెం మోస్ట్లీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే 7:30 అయింది. మనం అనుకున్న టైం కంటే ఒక 10-15 minutes ముందే మన పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మనం 3కి లేస్తే 8:30కి అంతా పూజ అయిపోతుంది. నైవేద్యాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి అనుకున్నాము. సో సిల్వర్ అన్నీ వాష్ చేసి అమ్మవారి అలంకరణ ఇదంతా పూర్తయిపోయి కరెక్ట్గా 8:30కి అంతా ఇంకా కొంచెం 15 minutes ముందే పూజ అంతా ఇక్కడ మమ్మీ కంప్లీట్ చేసేస్తున్నారు. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంట్లో అందరినీ పిలిచి ఫెస్టివల్ చేసుకుంటే మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే లిటరలీ మమ్మీ వాళ్ళకి పెద్ద సెల్యూట్ అండి. ఇవన్నీ అసలు అరేంజ్ చేయడం కానీ వాళ్ళ ఓపిక్కి కానీ ప్రతి ఒక్కదానికి మెచ్చుకోవచ్చు. సీరియస్లీ టెల్లింగ్, నాకైతే ఇంకా ఇంత ఓపిక ఎప్పుడు వస్తుందో ఏమో చెప్పలేను. ఫ్యూచర్లో కూడా నేను చేసే పూజలు ఇంత అయితే ఉండవు. మమ్మీ చేసినట్టు అస్సలు నేను చేయలేను. ఏదో నాకు తోచినట్టు సింపుల్గా చేస్తానేమో చెప్పలేను. బట్ ఐ రియలీ విష్ ఐ విల్ డెఫినెట్లీ పుష్ ఇంత బాగా చేయాలి అని చెప్పేసి. సో ఏదో ఫోర్స్ఫుల్గా కాంపిటీషన్ కోసం చేసినట్టు కాకుండా మనకు ఎలా అనిపిస్తే అలా సింపుల్గా కావాలనిపిస్తే, మనకు మనసులో ఇలా చేయాలనిపిస్తే చాలండి. ఒకరు అలా చేస్తున్నారని చెప్పేసి మనము గ్రాండ్గా చేసే అవసరమే లేదు. సో పూజ ఎలా చేసినా కూడా భక్తితో చేసి మీ మైండ్ అండ్ హార్ట్ ప్రశాంతంగా ఉంటే అదే చాలా మంచిదని నా ఫీలింగ్. అండ్ ఫైనలీ ఇక్కడ అమ్మవారిని తర్వాత డెకరేషన్ చేసింది అంత లాస్ట్ వ్లాగ్లో చూపించలేదు కదా, సో ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అలంకరణ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారు అందరికీ హెల్త్ని వెల్త్ని అంత ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో అంత సుఖశాంతులు ఉండాలని చెప్పేసి నేనైతే ప్రే చేస్తాను. నేను ఎక్కువ కూడా అడగను. సో అందరూ మెయిన్ హెల్త్ అండ్ తర్వాత మంచిగా ఉంటే చాలు అనేది ఒక్కటే నేను పర్సనల్గా కోరుకుండేది. అండ్ తర్వాత ఇంకొకసారి ఫ్రెష్ అప్ అయిపోదాం అందరు వచ్చే లోపల అనుకొని ఇక్కడ ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను. నేనైతే నా ఫేవరెట్ ఫేస్ వాష్ అండి ఇది, డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్. చాలా బాగుంటుంది. స్కిన్ పీహెచ్ లెవెల్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. దీంట్లో సోప్ కానీ లేదంటే పారాబెన్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఇఫ్ ఇన్కేస్ మీరు బిగినర్, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి స్కిన్ కేర్ అని అర్థం కాకపోతే మీరు డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది.
అండ్ నేను ఇంతకు ముందే ఫెస్టివల్‌కి ఎలా రెడీ అవుతాను, ఏంటి అని ఒక వీడియో చేసి చూపించాను. ఒకవేళ అది ఎవరైనా మిస్ అయ్యుంటే ఒకసారి ఎళ్లి చూడండి. బికాజ్ నేను దీంట్లో మేకప్ ఏం చూపించట్లేదు. ఓన్లీ స్కిన్ ప్రెప్ అంటే రెడీ అయ్యే కంటే ముందు స్కిన్ ప్రెప్ ఏం చేసుకుంటా అని చెప్పేసి ఎస్టె లాడర్ ఇది అడ్వాన్స్డ్ నైట్ రిపేర్ సీరమ్. సో నైటే యూజ్ చేయాలని ఏం లేదు కదా, ఇంకా మార్నింగ్ కూడా యూజ్ చేద్దామని చెప్పేసి నేను మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ ఇదే యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతుందనమాట. సో అది కెమికల్ ఎక్స్ఫోలియేషన్ నేను వీక్లీ 2 టైమ్స్ వాడినంటే ఇట్ బ్రోక్ మీ అవుట్ సివియర్లీ. సో అది ఓన్లీ 1 టైమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఆర్డినరీది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండిందనమాట. సో మాయిశ్చరైజర్ నా ఓజీ ఇది న్యూట్రిడమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వెరీ లైట్ వెయిట్, బేబీ సాఫ్ట్ లాగా అనిపిస్తుంది స్కిన్కి అప్లై చేసిన వెంటనే. ఎస్పెషలీ మేకప్ ఎక్కువ వేసుకుంటున్నారు, చాలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉండాలి, స్కిన్ చాలా నరిష్డ్గా మాయిశ్చరైజ్డ్గా ఉండాలి అనుకుంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై దిస్ వన్ అవుట్. ఆ ట్యూబ్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, రోజు వాడుతుంటాను, ఇంట్లో వాళ్ళందరూ వాడతారనమాట. అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. కానీ స్కిన్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత నాకు ఇంకా వ్యాక్సింగ్ చేయించుకునే టైం కూడా లేదు. ఐబ్రోస్ అన్నీ కూడా అలాగే పెరిగిపోయాయి. బట్ ఇట్స్ ఓకే, దాన్ని కొంచెం షేప్ చేస్తే సరిపోతుందిలే అనుకున్నాం. అండ్ ఫైనలీ ఇక్కడ నా హ్యాండ్స్ అండ్ ఫీట్కి డర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాను. డ్రై స్కిన్ కండిషన్స్కి చాలా 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 బాగుంటుంది ఇది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ చేసి ఉంటాను. యూ హ్యావ్ టు ట్రై దిస్. ఎస్పెషలీ షేవింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో స్కిన్కి ఆ రెడ్నెస్ తర్వాత ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఇది అప్లై చేసుకుంటే స్కిన్ చాలా సూదింగ్ అనిపిస్తుంది. డే టు డే బేసిస్ మీద కూడా లైట్ వెయిటెడ్ ఉంటుంది, అసలు హెవీగా అనిపించడం ఇలాంటిది ఏమి ఉండదు. సో ట్రై దిస్ వన్స్. వేసుకోవాలి అనుకుంటున్న అవుట్ఫిట్. సో బ్లాక్ వేసుకోకూడదు అని అంటారేమో, కానీ ఫెస్టివల్కి నేను ఇది స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాను. సో ఇది కంప్లీట్లీ కస్టమైజ్డ్ అండి. ఇన్స్టాలో శ్రీస్ బొటిక్ అని చెప్పేసి ఆ పేజ్ నుండి నేను ఈ అవుట్ఫిట్ అంతా కస్టమైజ్ చేయించుకున్నాను. ఫస్ట్లీ నాకు ఇది పింట్రెస్ట్లో చూసిన వెంటనే బాగా నచ్చింది. అండ్ కొంతమంది నమ్ముతారు ఫెస్టివల్స్కి వేసుకోకూడదు అని చెప్పేసి, కానీ నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను. బట్ ఇట్స్ ఫైన్. మీరు ఈ ఫెస్టివల్కనే కాకుండా జనరల్గా కూడా అవుట్ఫిట్ తీసుకోవాలి అనుకుంటే ఇదంతా హ్యాండ్మేడ్ అనమాట. మగ్గం వర్క్ డిజైనే కావాలి అంటే తను చాలా బ్యూటిఫుల్గా చేసింది. ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్లీ నేను ఏ మెజర్మెంట్స్ ఇచ్చానో 1 ఇంచ్ కూడా ఆల్టరేషన్ లేదండి. మళ్ళీ ఒక్కసారికే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట. నా మీదకి కూడా చాలా చాలా బాగా కనిపిస్తోంది. నేను కొన్ని ఫొటోస్ ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేసి ఉంటాను. సో అవి కాకుండా థంబ్నెయిల్లో కూడా పెట్టా చూడండి. అండ్ కమ్యూనిటీలో కూడా కొన్ని ఫొటోస్ పోస్ట్ చేశాను. నాకైతే భలే నచ్చింది. ఎస్పెషలీ ఆ దుపట్టాకు కూడా చిన్నగా ఇట్లా నెక్ దగ్గర ఆ డిజైన్ మగ్గం వేసి ఇచ్చారు కదా. సో అది నేను చెప్పలేదన్నమాట, పాపం తనే కస్టమైజ్ చేసి ఇచ్చింది దుపట్టా అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్ ఎంటైర్లీ. దీంట్లో మనం కలర్స్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్లాక్ కొంచెం సెంటిమెంట్ ఉంది, ఫంక్షన్కి తీసుకోవాలి అనుకుంటున్నామంటే యూ కెన్ గో ఫర్ బ్లూ, పింక్, రెడ్ అట్లా ఏ కలర్స్ అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మేజర్ టాస్క్ ఏంటంటే ఈ అవుట్ఫిట్లోకి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవడం. నేను ఫస్ట్ ఒకటి చిన్న డైమండ్స్ లాంటిది ఉంటుంది అనమాట. సో ఇది వేసుకుందాం అనుకున్నా. ఈ పేజ్ లింక్ నేను ఇచ్చుంటాను, కానీ అన్ఫార్చునేట్లీ ఈ డ్రెస్లోకి నేను మ్యాచ్ అవుతుంది అనుకున్నంత సరిగ్గా అయితే ఈ జ్యువెలరీ మ్యాచ్ అవ్వలేదు. తర్వాత ఏదో నార్మల్ది వేసుకున్నానులేండి, అది మీరు చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చుంటాను ఈ వీడియోలో. బట్ యా, ఎంటైర్లీ లుక్ అయితే చాలా బాగుంది.
పిన్నికి వెళ్ళేసరికి అమ్మ ఇవి సాయిబాబాది 108 మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ చదివి హారతి ఇచ్చే లోపల కొంచెం టైం పడుతుంది. సో అవన్నీ కంప్లీట్ అయిపోయే లోపల నేను కిందికి వెళ్ళిపోయాను అనమాట. హారతి టైంకి కరెక్ట్గా వెళ్ళేసరికి ఇంకా హారతి తీసుకున్న తర్వాత అమ్మ ప్రతి ఇయర్ ఫస్ట్ తాంబూలం నాకే ఇస్తుంది. అట్లనే అలవాటు అయిపోయింది కూడా. సో ఫస్ట్ తాంబూలం నేనే తీసుకుంటున్నాను. సో మనకు గుర్తుందా, ధర్మవరంకి వెళ్ళినప్పుడు మనం శారీస్ తీసుకున్నామని చెప్పా చూడండి, అప్పుడు అమ్మ నా కోసం ఒకటి బ్లూ కలర్ది మీ అందరికీ బాగా నచ్చింది చూసారా. సో ఆ శారీ నాకు అమ్మ తీసుకుంది. ఇట్లా ప్రతి ఇయర్ నాకు శారీ ఇస్తుంది అనమాట. ఆ శారీస్ ఒక్కసారి కూడా నేను ఇంతవరకు కట్టింది లేదు. బట్ డెఫినెట్లీ ఈ ఇయర్లో మొత్తం బ్లౌజెస్ అన్నీ రెడీ చేయించి పెట్టుకోవాలి. సో అది ఇయర్ డెఫినెట్లీ వాడేస్తానమాట. ఆ శారీస్ అన్నీ వాడాలి, అట్లనే ఉన్నాయి అసలు బీరువాలో. సో కొన్ని అట్లనే ఉన్నాయి, మొత్తం అన్ని క్లాసెట్లో అలాగే పెట్టింది. సో వాటికి అన్నిటికీ బ్లౌజెస్ అన్నీ డిజైన్ చేయించుకోవాలి. కొన్ని మగ్గం వర్క్ అంటే నాకు బాగా ఇష్టం అండి. సో బ్లౌజెస్ మగ్గం వర్క్ చాలా ఇష్టపడతాను కాబట్టి అన్నిటికీ డిజైన్స్ వెతుకుతూ కూర్చుంటాను నేను అప్పుడప్పుడు ఇంట్లో. సో ఫస్ట్ తాంబూలం మన ఇంట్లో తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో గెస్ట్ చేయండి నేను చెప్పేలోపు. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాం మనము. పిన్ని చూసారా ఎంత బాగా ప్రిపేర్ చేసిందో. పిన్ని మొత్తం 9 నైవేద్యాలు ప్రిపేర్ చేసింది. సో ఇట్లా ప్రిపేర్ చేసి అమ్మవారిని సేమ్ పిన్ని ప్రతిసారి ఇక్కడే పెడుతుంది అనమాట, పూజ రూమ్లోనే పెడతారనమాట. సో ఈసారి కూడా అలంకరణ అంతా చేసేసి పిన్ని పూజ రూమ్లోనే పెట్టారు. అండ్ ఈ శారీ మొత్తం పిన్ని డ్రేప్ చేశారనమాట. సో డ్రేప్ చేసిన చాలా చాలా బాగా వచ్చింది, చాలా కలగా ఉంది కదా. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఎస్పెషలీ ఆరిటాకుల్ది నాకైతే భలే నచ్చింది. అండ్ నాకు ఫస్ట్ తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మకి ఫస్ట్ ఇచ్చేది వచ్చేసి పిన్ని మన కోసం వెయిట్ చేస్తున్నారు ఇంట్లో. అండ్ జూలీకి ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఉండి జూలీ ఇంట్లో లేదండి, తర్వాత ఆఫ్టర్నూన్ జాయిన్ అవుతుంది. అండ్ డాలీ చూసారా ఎంత గార్జియస్గా ఉందంటే, అందరికంటే డాలీ అవుట్ఫిట్ ఈరోజు హైలైట్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పిన్ని దగ్గర తాంబూలం తీసేసుకుంటున్నాం మనము. అండ్ డాలీ పిక్స్ కూడా ఇన్స్టాలో తను పెట్టినట్టుంది, ఏదో రీల్స్ కూడా చేసినట్టుంది. సో అది కూడా చూడండి, చాలా క్యూట్గా ఉంటుంది. నాకు డాలీ అవుట్ఫిట్ బాగా నచ్చింది. సో అదంతా కస్టమైజ్ చేయించుకుందనమాట, పిన్ని చేయించారు. ఒకటేదో శారీ తీసుకున్నట్టున్నారు, శారీ తీసుకొని దాన్ని అట్లా స్టిచ్చింగ్ చేసి అది హాఫ్ శారీ లాగా చేశారనమాట. అండ్ జూలీ వచ్చేసి ఆ దుపట్టా ఆన్లైన్లో పెట్టింది. సో అంతా ఒక సెట్ లాగా చాలా బాగా కుదిరింది కదా. ఇన్స్టాలో నాకు ఒక 10-15 మెంబర్స్ దాకా ఇది వరలక్ష్మి వ్రతంవి ఎలా చేశారు ఏంటి అని ఫొటోస్ సెండ్ చేశారు. అన్నీ చూస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ పక్కా ఇస్తానండి. ప్రతి ఒక్కరూ అమ్మవారికి సారీ డ్రేప్ చేసినందుకు కానీ లేదంటే అది చేసే విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పిన్ని నా కోసం శారీ తెచ్చారు కదా, అప్పుడు గ్రీన్ కలర్ది, సో చాలా బాగుందని చెప్పారు. సో ఆ శారీకి ఇంకా బ్లౌజ్ రెడీ చేయించేది ఉంది, సో అది ఇచ్చేసింది.
అండి. అండ్ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. అండ్ మొన్న ఒకటి వ్లాగ్ పెట్టాను డొనేటింగ్ డ్రెసెస్ అని చెప్పేసి. సో దానికేంటంటే కింద కామెంట్ సెక్షన్లో చాలా మెంబర్స్ అక్క మీరు ఒక క్లాసెట్ ఓపెన్ చేయండి, లేదంటే ఒక థ్రిఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి, కొంచెం హాఫ్ ప్రైజెస్కి డ్రెస్సెస్ ఇవ్వండి అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయి. ఎందుకు క్లాసెట్ ఓపెన్ చేయట్లేదు, మీరు ఇట్లా అంటే ఆల్రెడీ ఒకసారి 2 సార్లు యూస్ చేసినవి కొంచెం తక్కువ ప్రైస్కి పెట్టి సేల్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అండ్ ప్రస్తుతం కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఈ ఇయర్ అయితే డెఫినెట్లీ అది పాసిబుల్ కాదండి. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ట్రై చేస్తానేమో నాకు తెలీదు. సో ఇంట్లో మెయిన్ ఏంటంటే డాడీ చెప్తారనమాట, లైఫ్ కొంచెం నిదానంగా ప్రెషర్ లేకుండా పెట్టుకో ఎప్పుడు నువ్వు అని చెప్పేసి. సో నేను ఫస్ట్ నుండి అంటే ఈ వయసులో కష్టపడికి ఇంకే వయసులో అంటారు కదా, నేను ఇప్పటివరకు అదే చేశాను. ఇప్పుడైతే ఐ ఎర్న్ ఆన్ మై ఓన్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుండి నేనే చేసుకుంటున్నాను. సో ఇంతకంటే ఎక్కువ వర్క్ నేను ఎప్పుడైతే చేసేకి రెడీగా ఉంటానో డెఫినెట్లీ అప్పుడు నేను క్లాసెట్ అయితే ఓపెన్ చేసే ఆలోచన అయితే ఉందండి. కానీ ఎప్పుడు అనేది నాకు లిటరల్లీ తెలీదు. అది ఫ్రెష్గా బొటీక్ ఓపెన్ చేస్తానా, లేదంటే నేను ఆల్రెడీ వేసుకున్నవి ఇంకా నేను వాడనివి సేల్ చేస్తానా అది నాకు తెలీదు. కానీ నాకు అట్లా హాఫ్ ప్రైస్కి సేల్ చేయడం కంటే ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ వెన్ ఐ డొనేట్ దోస్ థింగ్స్. అంటే ఇంకా నీడీ ఉన్న వాళ్ళకి డొనేట్ చేయడం బెటర్ కదా, ఆల్రెడీ వేసుకున్నవి కదా అనేది నా థాట్ అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ప్రస్తుతానికైతే క్లాసెట్ ఓపెన్ చేసే ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు అస్సలు అవ్వదు. ఈ ఇయర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఐ డోంట్ నో, మేబీ నెక్స్ట్ ఇయర్. చెప్పారనమాట. సో అందరినీ రిలేటివ్స్ని అందరినీ పిలిచారు, మన పెద్దమ్మ వాళ్ళని, అత్త వాళ్ళని, పిన్నిల్ని. సో అందరు వచ్చేసారు ఇక్కడ. అందరు వచ్చి తాంబూలాలు తీసుకోవడం, వాయనాలు ఇవ్వడం, తీసుకోవడం అవన్నీ ఉంటాయి కదా. సో అవి చేస్తున్నాము. అండ్ ఈవినింగ్ అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్నారనమాట. ఇక్కడ మా భాగ్య పిన్ని. సో తర్వాత వసుధార అక్క వచ్చింది, తర్వాత దార్విక్ వస్తాడు అనుకున్నా నేను వాడి కోసం యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా అనమాట. బట్ కొంచెం సిక్కున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ నానమ్మ దగ్గరే ఉండిపోయాడు, అక్కడే ఉన్నాడు వాడు. సో దార్విక్ రాలేకపోయాడు కానీ బట్ టోటలీ ఫైన్. ఇక్కడ అందరూ ఫుల్ ఖుషి అండి. ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ అనమాట మొత్తం. ఇంకా హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇదేంటి తాంబూలాలు తీసుకొని వాయనాలు తీసుకొని వెళ్ళారనమాట. సో తాంబూలం అన్న వాయనం అన్న ఒకటేనా? సో అందరికీ మమ్మీస్ ముందే శారీ తెచ్చి పెట్టేశారు ఇక్కడ. సో శారీస్ అన్నీ శోభా శారీస్లో అండ్ ఐశ్వర్య శారీస్లో ముందే తీసుకొచ్చారు. నేను ఇవన్నీ మీకు ఏం చూపించలేదు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని చెప్పేసి. సో కానీ ఇవన్నీ ఒక 15 days ముందే తెచ్చి పెట్టారనమాట, ఎవరెవరికి ఏమేమి శారీ ఏంటి అని చెప్పేసి. సో ఆ శారీసే అమ్మ వాయనం లాగా పెట్టి ఇవ్వడం ప్రతి ఇయర్ అలవాటు. ఇది ఇయర్ ఒకటే కాదు, ప్రతి ఇయర్ చేశారు. ఈసారి ఇంకా కొన్ని ఎక్కువ శారీస్ తెచ్చారనమాట, అందరికీ సరిపోయేలాగా తీసుకొచ్చారు. లేట్ కమ్మర్స్ ఎవరంటే మన జూలీ, డాలీ, పిన్ని, వీళ్ళే అందరికంటే లేట్ వచ్చారు. అత్త మామ అందరు వచ్చేసారనమాట. అండ్ డాలీకి మా చిన్న లక్ష్మికి కూడా ఇంకా
తాంబూలము, వాయినాలు అవన్నీ ఇవ్వాలి కదా! డాలీకి అయితే భలే ఇష్టం. మార్నింగ్ ఆల్రెడీ పిన్ని ఇంట్లో ఇచ్చేశారు. సో, ఇక్కడ జూలీకి, డాలీకి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. వాళ్ళిద్దరే కొంచెం లేట్‌గా వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికి కూడా ఇక్కడ వాయినాలు ఇచ్చేస్తున్నాము. మన వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందని అనుకుంటున్నారు? డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నా కోసం మీరు డెఫినెట్లీ లైక్ కూడా చేయాల్సిందే అండి. బికాజ్ ఈ వీడియో ఎడిటింగ్‌కి పట్టినంత టైం ఎప్పుడు పట్టలేదు అసలు. చాలా చాలా లెంతీ క్లిప్పింగ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. సో, అవన్నీ నేను ట్రిమ్ చేసి పెట్టేలోపు ఇంత టైం అయిపోయింది. లేదంటే నేను నిన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్. బట్ ఫైనలీ వరలక్ష్మి వ్రతం పార్ట్ 2 వీడియో అయితే వచ్చేసింది. అండ్ ఈసారి పిన్ని కోసం తీసుకున్నదనమాట పింక్ది. అండ్ డాలీ, జూలీకి ఇంకా డ్రెస్సెస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అమ్మ తాంబూలంలో డబ్బులు పెట్టిస్తారనమాట. ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తెచ్చుకుంటారు అని. సో, డాలీ ఈజ్ ద క్యూటెస్ట్ అని నా ఒపీనియన్ మన వ్లాగ్లో ఈరోజు. మీకేమనిపిస్తోంది? అమ్మ చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. అందరికీ తర్వాత భోజనాలన్నీ అంటే కష్టం అయిపోతుంది అని చెప్పేసి సో డాడీ ముందు రోజే క్యాటరింగ్ ఇచ్చారనమాట. భోజనాలు కూడా పెడితే చాలా మంచిది అని. ఒకవేళ మీకు ఇంట్లో చేసే ఒప్పుకుంటే డెఫినెట్లీ ఇంట్లో చేసైనా వండి పెట్టచ్చండి. కానీ మనమైతే ప్రస్తుతానికి నైవేద్యాల వరకే చేసాము అండ్ అందరికీ నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ ఇచ్చాం. కానీ సో 30-35 మెంబర్స్కి మనకు కావాల్సి వచ్చిందనమాట ఫుడ్. ముందు రోజే మొత్తం వెజ్ ఫుడ్ అంతా ఇట్లా క్యాటరింగ్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే బయట వేయడానికి ఏం లేవు. సో బెడ్రూమ్లో ఉన్న దివాన్ అండ్ చైర్స్ తీసి బయటకి ఇస్తే వాళ్ళన్నీ నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. సో యూజువల్గా మనము ఈ అంకుల్ వాళ్ళది ఉంటుంది అనమాట క్యాటరింగ్. సో అంకుల్ వాళ్ళే ప్రతిసారి చేస్తారు. ఫుడ్ అయితే చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ మన అనంతపూర్లో ఏంటంటే బొబ్బట్లు, ఓలిగలు చాలా ఫేమస్ ఇక్కడ. సో ఓలిగలు లేకుండా ఇక్కడ ఏ ఫెస్టివల్ మనకైతే కంప్లీట్ అవ్వదు. దట్టు కోవా ఓలిగలు అండి, మామూలుగా ఉండవు. నాకు నార్మల్ ఓలిగల కంటే కోవా ఓలిగలు అంటే చాలా చాలా ఇష్టం. డాలీకి కూడా అంతే. సో అందరం ఇట్లా పెళ్ళికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో నిలబడతాం చూడండి, అట్లా క్యూ లైన్లో నిలబడి ఫుడ్ అంతా అందరం కలిసి భోజనాలు చేసి కొద్దిసేపు బాగా మాట్లాడుకొని టైం స్పెండ్ చేసి ఫెస్టివల్స్ కానీ లేదంటే మాకైతే సండేస్ ఆల్టర్నేట్ సండేస్ అయినా వచ్చినప్పుడు అందరం కలవడం అట్లంతా ఉంటుంది కదా. సో అదనమాట. దట్స్ హౌ వీ సెలబ్రేటెడ్ వరలక్ష్మి వ్రతం. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ షూర్ మీకు అసలు బోర్ కొట్టదు అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎంటర్టైన్డ్. అండ్ ఈసారి అప్డేట్ కూడా వచ్చింది అనుకుంటా యూట్యూబ్లో, ఏదో సబ్స్క్రైబ్ వేరే ప్లేస్లోకి వెళ్ళింది అండ్ దెర్ ఈజ్ సమ్ అప్డేట్, లైక్స్ వేరే చోటు ఉంటాయన్నమాట. కొంచెం కింద చూడండి, సో ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.